మూడుమల్ల వందం ఎపిసోడ్ 246. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఏందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాబాయ్ నిజంగానే ఈ టైగర్ దగ్గరికి వచ్చేస్తున్నాడు. దేవుడా నువ్వే కాపాడాలి అని మనసులో దేవుడిని తలుచుకుంటూ ఉంటుంది వసుధార. విరాస్ వసుధార దగ్గరికి వచ్చి అటు ఇటు బెడ్పై తన చేతులను ఉంచి వసుధార పైకి కొంచెం కొంచెం బెండ్ అవుతూ ఉంటాడు. వసుకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటే అలాగే నెమ్మదిగా తను కూడా వెనక్కి బెండ్ అవుతూ ఉంటుంది. విరాస్ ఇంకా ముందుకి వసుధార మీదికి పడుతున్నట్లుగా అనిపించగానే వెంటనే వసుధార ఒక్కసారిగా బెడ్ ఎక్కేసి వెనక్కి జరుగుతుంది. విరాస్ ఒక్క క్షణంలో వసుధార కాళ్ళని పట్టి లాగగానే తను బెడ్పై అడ్డంగా పడిపోతుంది. వసుధార ఏం జరిగిందో అనుకునేలోపే విరాస్ ఒక క్షణంలో వసుధార పైకి చేరుతాడు. కానీ వసుధారకి కొంచెం కూడా టచ్ అవ్వడు. మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. తన చేతులని బెడ్కి ఆనించి వసుధార వైపు సూటిగా చూస్తూ నాకు నచ్చింది చెయ్యమంటావా అని బేస్ వాయిస్తో అడుగుతాడు. అప్పటికే వసుధార మొత్తం చెమటలతో తన బాడీ అంతా తడిచిపోతూ ఉంటుంది. నుదుటిన చెమటలు జారి తలలో ఇంకిపోతూ ఉంటాయి. క్షణక్షణానికి వసుధారలో భయం పెరిగిపోతూ ఉంటుంది. ఇదేంటి, మార్నింగ్ నడుము టచ్ అయినందుకే చేతికి గాయం చేసుకున్నాడు, ఇప్పుడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ బాబాయ్ నిజంగా ఏమన్నా చేస్తున్నాడా అని కంగారు పడుతూ ఉంటుంది వసుధార. ఏంటి మాట్లాడవు, ప్రొసీడ్ అవనా అని విరాస్ అనగానే వసుధార ఒక్కసారిగా నో అని గట్టిగా అరుస్తుంది. విరాస్ పెదవులపైన ఒక సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరుతుంది. అదేంటి, నీకు నచ్చింది నువ్వు చేశావు, మరి నాకు నచ్చింది నేను కూడా చెయ్యాలి కదా అని విరాస్ అంటుంటే బుద్ధి లేక చేశాను, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను, ప్లీజ్ ముందు నా పైనుండి లేవండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది వసుధార. వెంటనే విరాస్ కోపంగా ఇంకొకసారి నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, ఈసారి నా బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది అని వసుధార పైనుండి లేచి తన షర్ట్ని వేసుకుంటూ ఉంటాడు. వసుధారకి ఇంకా తన గుండె దడ తగ్గకపోతే అలాగే తన గుండెలపై చెయ్యి వేసుకుని బెడ్పై పడుకుని ఉంటుంది. చూడు, నువ్వు ఏం చేసినా కూడా ఒకే ఒక్క కారణంతో నిన్ను ఏమీ చెయ్యకుండా ఉండలేకపోతున్నాను, లేకపోతే ఈ పాటికి చచ్చి శవమై ఉండేదానివి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఇప్పటికైనా బుద్ధిగా ఉండు. ఇంకొకసారి నా దగ్గర తోక జాడించావనుకో, ఎవరికి కనిపించకుండా అండమాన్ ఫారెస్ట్కి పార్సల్ చేస్తాను, జాగ్రత్త అని చాలా సీరియస్గా చెప్పి విరాస్ అక్కడి నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. విరాస్ వెళ్ళినా కూడా వసుధారలో భయం ఇంకా తగ్గదు. తనపైనే విరాస్ ఇంకా ఉన్నట్టు అనిపిస్తుంటే బాబోయ్ నిజంగానే ఈ టైగర్ చూపులతోనే చంపేస్తాడు. అంత దగ్గరగా ఈ టైగర్ని చూడగానే నిజంగానే గుండాగినంత పనయింది. రేపు ఈ టైగర్ని పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? అవును, లాస్ట్లో ఏదో డైలాగ్ చెప్పాడు, ఏదో రీజన్ ఉండడం వలన నేను ఏం చేసినా నన్ను ఏం చేయలేకపోతున్నాడా? అయితే ఇప్పటి నుండి నేను ఏం చేసినా కూడా నన్ను ఏం చేయడు కదా? అబ్బా, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు టైగర్. ఇప్పటి నుండి చూడు, ఈ వసుధార అంటే ఏంటో నీకు చూపిస్తాను. నాకు తెలుసు నువ్వు నన్ను ఏమీ చేయవని, కానీ ఆడపిల్లని కదా, అందుకే భయం వేసింది. కానీ అట్లీస్ట్ నన్ను కొంచెం కూడా టచ్ చేయకుండానే ఎంత భయపెట్టేశావు. నీ ఊపిరి నాకు చాలా దగ్గరగా ఉండడం వలన నాకు తెలియకుండానే తెలియని ఫీలింగ్ కలిగింది. ఇష్టం లేకుండానే నువ్వు నా దగ్గరికి వస్తే ఇలా ఉందంటే, నువ్వు నన్ను ప్రేమించి నన్ను దగ్గరికి తీసుకుంటే ఇంకెంత బాగుంటుందో. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను టైగర్. నీ ప్రేమ గెలుస్తుందో నా ప్రేమ గెలుస్తుందో చూద్దాం. ఈ రోజు నుండి నా ప్రేమని గెలిపించుకోవడానికి నేను ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాను. అప్పుడప్పుడు నీ చేతిలో చెంపదెబ్బలు తినడానికి కూడా వెనుకాడను. ఈ రోజు నుండి ఈ వసుధార అంటే ఏంటో చూపిస్తాను. నువ్వే చివరికి నువ్వు ప్రేమించిన అమ్మాయిని వద్దని నన్నే కావాలని అంటావు చూడు,
కొంచెం సేపు చాలా టెన్షన్ పెట్టేశావు, కానీ నాకు చాలా బాగా నచ్చింది నీతో ఈ ఎక్స్పీరియన్స్. ఫ్యూచర్లో పనికొస్తుందిలే అని వసుధార తనలో తనే విరాజ్ చేసిన పని గుర్తుకు చేసుకుంటూ తనకు తెలియకుండానే సిగ్గుపడుతూ ఉంటుంది. విక్రమాదిత్య ఆఫీస్లో తరుణ్ మరియు ప్రియా ఇద్దరు చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ నుండి వర్క్ చేయడం వలన ప్రియా వర్క్ చేస్తూనే ప్రతిసారి తన తలను తన చేతి వేళ్లతో నొక్కుకుంటూ ఉంటుంది. అది గమనించిన తరుణ్ చిన్నగా నవ్వుకుని తన ఛాంబర్ నుండి బయటికి వెళ్ళి వేడివేడి కాఫీ 2 కప్స్ తీసుకుని వచ్చి ప్రియా ఎదురుగా పెడతాడు. కాఫీ స్మెల్ ప్రియా ముక్కును తాకగానే తల ఎత్తి చూస్తుంది. ఎదురుగా తరుణ్ నవ్వుతూ కాఫీ కప్ ప్రియాకి ఇస్తూ ఉంటాడు. ప్రియాకి మనసులో కాఫీ కప్ తీసుకోవాలని ఉన్నా నాకేమీ అవసరం లేదు, నేనేమి నిన్ను అడగలేదు కదా అని అంటుంది. అవునా, పోనీలే, నీకు కావాలేమో అని ఇస్తున్నాను, సర్లే 2 కప్స్ నేనే తాగేస్తాను అని తరుణ్ వెనక్కి తీసుకుంటుంటే ఇదేంటి కొంచెమన్నా బ్రతిమలాడతాడు అనుకుంటే అలా ఎలా తీసేసుకుంటున్నాడు అని అనుకుంటూ నోనో నాకు చాలా హెడేక్గా ఉంది అని తరుణ్ చేతుల నుండి కాఫీ కప్ తీసుకుంటుంది. నాకు తెలుసు, ఇలా చేస్తేనే నువ్వు దారిలోకి వస్తావు, లేకపోతే కావాలని నన్నే ఏడిపిస్తున్నావా అని నవ్వుకుంటూ ప్రియాకి ఎదురుగా టేబుల్ పైన కూర్చుని కాఫీ సిప్ చేస్తూ ప్రియా వైపు చూస్తూ ఉంటాడు. ప్రియా కాఫీ తాగుతూ ఎదురుగా చూసేసరికి తరుణ్ తనని చూస్తూ ఉండడం గమనించి వీడేంటి తినేసేటట్టు అలా చూస్తున్నాడు నన్ను అని అనుకుంటూ కాఫీ సిప్ చేస్తూ తరుణ్ని గమనిస్తూ ఉంటుంది. బాబోయ్, వీడి చూపేంటి అలా ఉంది, నిజంగానే ఇలా చూస్తే ఏ అమ్మాయి అయినా ఇట్టే పడిపోతుంది. ప్రియా, నువ్వు అస్సలు భయపడొద్దు, వాడు కావాలనే ఫ్లర్ట్ చేస్తున్నాడు, నువ్వు అస్సలు పట్టించుకోకు అని అనుకుంటూనే తరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. తరుణ్ తనలో తనే నవ్వుకుంటూ ప్రియా ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటాడు. విరాజ్ కోపంగా తన ఫ్లాట్కి వెళ్ళి తన రూమ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. విరాజ్కి అప్పటికే చాలా కోపంగా అనిపిస్తుంటే డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళి మిర్రర్లో తన ఫేస్ని చూసుకుంటాడు. తన బుగ్గపై వస్తార పెట్టిన కిస్కి సంబంధించిన లిప్స్ మార్క్ కనిపిస్తుంటే విరాజ్లో ఇంకా కోపం పెరిగిపోతుంది. అసలు ఏమనుకుంటుంది ఈ అమ్మాయి, అలా ఎలా నాకు ముద్దు పెట్టింది, మెంటల్ గర్ల్, కొంచెం కూడా బుద్ధి లేదు. మరదలు అనే ఒకే ఒక్క రీజన్తో బదిలేస్తున్నాను, కానీ లేకపోతే ఈ పాటికి గన్తో షూట్ చేసి పడేసేవాడిని. ఇంకొకసారి ఇలా బిహేవ్ చేస్తే నాలో ఉన్న రాక్షసుడు తప్పకుండా బయటకు వస్తాడు అని అనుకుంటూ ఉంటాడు విరాజ్. అయ్యో టైగర్, నీ గురించి మా వసు పాప చాలా కలర్ కంటుంది. ఈ రోజు నుండి నిన్ను తనని లవ్ చేసేటట్టు చేసుకుంటానని శపథం కూడా చేసింది. మరి మా వసు పాప ఛాలెంజ్ త్వరగా తీరేటట్టు కనికరించు బాబు. ఏమంటారు ఫ్రెండ్స్? మీరైనా మా విరాజ్ బాబుకి చెప్పి త్వరగా వసుధారని లవ్ చేయమని చెప్పండి. కామెంట్స్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.